నీకు వచ్చినా ఇతరులు చెప్పినా నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, కీడులను మేలుగా మార్చువాడు. కోర్స్ బయట వ్యక్తి ద్వారా తెలియని నీకే దర్శనం రాని వస్తే దాన్ని ఎందుకు నమ్మాలి? ఒక శోధన వచ్చింది, ఒక కీడు కనపడింది, అదే జరిగింది, ఎందుకు ఎదురు చూస్తావు? ప్రార్థన చేస్తాను, దేవుడు దాన్ని తీసేస్తాడని మోకాళ్ళు ఉనాలి. చెవికి వినపడ్డా, దర్శనం కనపడ్డా, స్వప్నం కనపడ్డా మోకాళ్ళు ఉనాలి, ప్రార్థన చేయాలి. అన్నిటినీ నీకు అనుకూలపరిచే దేవుడి చేతికి అప్పచెప్పాలి. ఇక దాన్ని తలంపుల్లో కూడా తెచ్చుకోకూడదు. కొంతమంది విశ్వాసంలోకి వచ్చినా శకునాలు పిచ్చిపోదు. పనికి బయలుదేరారు అనుకో, వెళ్తా ఉన్నప్పుడు పక్కన ఎవడన్నా జలుబు చేసినప్పుడు హాచి అన్నాడు అనుకో, స్తోత్రం నాయన, హల్లెలూయా హల్లెలూయా, అది మామూలుగా నిలకపోతా. అటుపోయి కొంతమంది క్రైస్తవులు చేస్తారా నీళ్ళు కలుకోవటం? ఏమో మరి నాకు తెలియదు. ఒక అడుగైతే వెనక్కిపోయి కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్తారు. ఒకవేళ నాకు వినపడ్డది అనుకో, అట్లాంటిది వినపడగానే ముందు నేను ఇంకొకటి నా నోట్లో నుంచి రిలీజ్ చేస్తా. ఏంటో తెలుసా? శకునము చూచువాడు శాపగ్రస్తుడు అని. ఆడు తుమ్మాడు అనుకో, ఆడికి జలుబు చేసింది, ఊపిరాటల్లా ఏదో వాడు తిప్పలవాడు పడుతున్నాడు, హత్య అన్నాడు. నాకెందుకు వాడు హత్య అంటే నాకెందుకు, అవు అంటే నాకెందుకు, తగ్గితే నాకెందుకు, తుమ్మితే నాకెందుకు? నేను వెళుతున్న కార్యం ప్రార్థన చేసుకొని వెళుతున్నా, ఆయన సఫలపరుస్తాడు. అలాంటిది ఏదన్నా అభ్యంతరకరంగా అనిపిస్తే లోకస్తులు నమ్మేది ఒక్కటే మాట అనుకుంటా, ఈ శకునాన్ని నేను పాటిస్తే శాపగ్రస్తుడిని, నాకు వచ్చే బ్లెస్సింగ్ పోతుంది, శకునం చూచువాడు శాపగ్రస్తుడు అనుకొని ముందుకెళ్ళిపోతా. ఏం పట్టించుకోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, వాడు మన విశ్వాసాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళి సైతానుగాడు కీడు ఫలితాలు, ఓటమి ఫలితాలు వచ్చేటట్టు కుట్రా. ఇప్పుడు ఏబున్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నా మీదికి వచ్చింది అన్నాడు ఏబు గ్రంథము 3:25. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చింది, ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అది ఏ నాకు సంభవించుచున్నదే అన్నాడా లేదా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, ఏబుకు వచ్చిన శ్రమలన్నీ కొత్తవి కాదు, ముందే ఏబు విశ్వసించినవి అని చెప్పొచ్చు కూడా. ఎందుకంటే నాకేం తెలుసు సార్ చెప్పాడు కాడ, ఏది వచ్చునని నేను బహుగా, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అన్నది ముందే భయపడ్డాడు, ఆస్తులు పోతాయి ముందే భయపడ్డాడు, పన్నోళ్ళు తిరుగుబాటు చేస్తారు ముందే భయపడ్డాడు, ఎంతో విధేయురాలైన భార్య సావరాదు అంటదేమో ముందే భయపడ్డాడు. ఏదైతే అనుకున్నాడో, ఏదైతే ఎదురు చూశాడో, ఏదైతే నమ్మాడో వచ్చి నెత్తిన పడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ వచనానికి అర్థం ఏందో మీరు చెప్పండి. ఏది వచ్చునని నేను భయపడితును అది నాకు సంభవించుచున్నది. అందుకే సలోమి నువ్వు భయపడద్దని చెబుతున్నాను నేను. నువ్వు ఎలా ఇద్దా అలా ఇద్దా అనుకోవద్దు సలోమి, ఏం కాదని చెప్పేది. అందుకే ఏది వచ్చునని బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. శత్రువు ఏబు మీద అటాక్ చేయడానికి ముందు ఏబులో ఇవన్నీ ఈ నెగిటివ్ ఫోర్స్ అంతా పంపించాడు, ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ ఏబులోకి పంపించాడు. వాడు అక్కడ వర్కౌట్ చేసి అప్పుడు పోయాడు దేవుని దగ్గరికి. ఆ తర్వాత వచ్చి ఏబు మీద అటాక్ చేశాడు. ఇక్కడ ఒక పాఠం అర్థమవుతుంది, అందరు గుర్తుపెట్టుకోండి. శుభకరమైన ఆలోచనలు కాకుండా కీడుకరమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, అపజయం, ఆత్మీయ క్షీణత, దిగజారుడు స్థితి, కుటుంబంలో వ్యతిరేకత, తిరుగుబాటు, అల్లరి, గందరగోళం, న్యూసెన్స్, ఇదంతా అవుతుందేమో, ఇట్లా అవుతుందేమో, ఇలా జరిగిద్దేమో, అలా అయిద్దేమో, జబ్బులను గురించిన ఆలోచన, ఒక బలహీనత కనపడిందంటే అమ్మో ఇది ఎలా మారిద్దాం, ఇది ఎలా మారిద్దాం, ఇది ఎలా ఇద్దాం, ఇది అలా ఇద్దామో, అప్పులను గూర్చిన భయం, కేసులను గూర్చిన భయం, జబ్బులను గూర్చిన భయం, షుగరు
ఆయన రిపోర్ట్ రాగా నీకు లెక్క వేసుకుంటాడు, కిడ్నీలు పోతాయి, కళ్ళు పోతాయి, గాయం పడితే తగ్గదు, హార్ట్ అటాక్ వచ్చింది, రక్తం చెక్కబడిద్ది, ఇదంతా మామూలుగా వేరే వాళ్ళకి వచ్చినప్పుడు ఇన్ని ఉంటారు కదా. ఇప్పుడు ఈ షుగర్ వచ్చి ఎవరికన్నా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకో, మరంట ఆయనకి షుగర్ వస్తే రక్తం చెక్కబడి గుండెకి అసలు చాలా కష్టం అయిద్దంట, అందుకని హార్ట్ అటాక్ ఖచ్చితంగా వచ్చిందండి. అంటే అమ్మా అట్లా నాకు షుగర్ రాకుండా బాగుండు కర్మగాలి షుగర్ నీకు కూడా ఉందని రిపోర్ట్ వచ్చిందనుకో, ఇంకేమి ఇక ముందటనే రిపోర్ట్ ఉండే కదా ఇంత పెద్ద లిస్టు. ఏమేం పోతాయి? గుండె పోయిద్ది, కిడ్నీలు పోతాయి, కళ్ళు పోతాయి, కాళ్ళు తీసేస్తారు, ఏళ్ళు తీసేస్తారు, చర్మం మీద ఏమైనా పడినా తగ్గదు. ఏవేవైతే మొత్తం లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా తలకాయలో పెట్టుకొని కూర్చుంటారు. ఇక ఏమి నమ్మినా నమ్ముతారు, ఇక ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎంత తిన్నా నీరసం వస్తుంటుంది, కళ్ళు తిరుగుతుంటాయి, తల తిరుగుతుంటుంది, చెమటలు పోతుంటాయి, లో బీపీ, హై బీపీ, ఆ బీపీ, ఇక ఈ లక్షణాలన్నీ ముందే లిస్ట్ అవుట్ చేసుకొని ఉంటారు కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు నీకు కూడా ఉంది అనగానే ఇక ఆ లక్షణాలు మొత్తం తన బాడీ మీద చూసుకుంటుంటాడు. ఇది వచ్చిద్దిగా, అది వచ్చిద్దిగా, ఇంక రాలేదేంది, రావాలే, ఏంది అట్టున్నా, నాకు షుగర్లే, అదే నేను చూస్తాను మన వాళ్ళని, నువ్వు ఆ పేరు ఎత్తావంటే మర్యాద ఉండదు. ఆ పేరు ఎత్తవాకు. షుగర్ అందరికీ ఉంటుంది, కాకపోతే నీకు కొంచెం పర్సెంట్ పెరిగింది అంతే. అసలు షుగర్ లేనివాడు అసలు మొత్తానికి ఉండడం. ప్రతి ఒక్కడికి ఉంటుంది, లెవెల్స్ ఉంటాయి. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో? ఏమర్థమైందో? షుగర్ అర్థమైందా? ప్రార్థన చేయబోతున్నానులే. 2వ పాయింట్ చెప్పిన, ఏంటది? సాతాను వ్యతిరేకమైన వాటిని తీసుకొచ్చి అవి నమ్మునట్లు వాటి విషయంలో నీకు విశ్వాసాన్ని నూరిపోస్తుంటాడు. వ్యతిరేక ఫలాల విషయంలో నువ్వు దేవుని బట్టి అనుకూలమైన జవాబు కొరకు నమ్మాలి, విశ్వసించాలి. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా, లోకము శోకము నీలో తీసి నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. శుభం, ఆశీర్వాదం, దేవుని సమాధానం, ఆయన సన్నిధి, ఆయన నుండి జయం. నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? కీడెందుకు ఎదురు చూడాలి? అందరికి వచ్చిన బలహీనత నీకు వచ్చింది, అందరికి వచ్చే లక్షణాలు నీకు వస్తాయని ఎందుకు నమ్మాలి? వ్యతిరేకంగా నమ్ము. దేవుడు ఏం చెబుతున్నాడు? నిన్ను స్వస్థపరుస్తానని ఆయన మాట్లాడుతున్నప్పుడు నీకేంది భయం? ఇప్పుడు ఉందని వచ్చింది, దేవుని అందు విశ్వాసం ఉంచి పరిపూర్ణంగా నమ్ము. ఈరోజు ఉందని వచ్చింది, మరి కొద్ది రోజుల తర్వాత లేదని వచ్చిద్దని నమ్ము. నీవు విశ్వసించిన దాని ప్రకారం నీకు అవునుగాక, ఇక వెళ్ళు అన్నాడు ప్రభు. నా సొంత మాటలు ఏమని చెప్పానా? దేవుని వాక్యంలో ఉన్న మాటలు చెప్పానా? శతాధిపతి నమ్మిన దాన్ని జరిగించాడా లేదా? శతాధిపతి దాసుడు బాగుపడ్డాడా లేదా? అంతే. నీవు నమ్మిన దాని ప్రకారమే నీకు అవుతుంది, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవుతుంది. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో నెగిటివ్ థాట్స్ నువ్వు పెట్టుకొని ఉంటే తప్పకుండా నెగిటివ్సే వస్తాయి. అంతే.
నేనేం చేసే సలోమే, నీ తలంపులన్నీ అలా ఉన్నప్పుడు అయ్యే ఫలితాలు వస్తాయి. ఎప్పుడు రానికూడదాయి. దేవుని కూర్చున్న ఆశీర్వాదకరమైన తలంపులతో తలని నింపుకోవాలి, హృదయాన్ని నింపుకోవాలి. సలోమే ఒక్కతే కాదు, ఇక్కడున్న బిడ్డలు అందరికీ చెప్తున్నా, వెనక కూర్చున్న సేవకులకి అందరికీ చెప్తున్నా, శత్రువు నీ తలంపులను ప్రభావితం చేస్తాడు, జాగ్రత్త. వాడు నెగిటివ్ విషయాలని నువ్వు నమ్మేటట్టు, విశ్వసించేటట్టు చెప్తున్నా. వ్యతిరేక ఫలాలు నెరవేరాలన్నా, అనుకూల ఫలాలు నెరవేరాలన్నా విశ్వాసమే ఆధారం. విశ్వాసమే ఆధారం. నువ్వు నమ్మిన దాన్ని బట్టే అనుకూలత, నువ్వు నమ్మిన దాన్ని బట్టే అది. ఏబు రెండు నమ్మాడు. అదే ఇప్పుడు విచిత్రం. ఫస్ట్ ఏమో ఇవన్నీ ఇట్లా అయిపోతాయేమో, భార్య ఇట్లా అయిద్దేమో, పిల్లలు ఇట్లా అవుతారేమో, దాసులు ఇట్లా అవుతారేమో, ఆస్తులు ఇట్లా అవుతాయేమో, నా హెల్త్ సూపర్గా ఉంది, ఇదంతా ఎఫెక్ట్ అయిద్దేమో, ఇవన్నీ అనుకున్నాడు. అయ్యే వచ్చినాయి. అవన్నీ వచ్చి అనుభవించినప్పుడు ఇంకొకటి అనుకున్నాడు. అది ఏబు గొప్పతనం. ఇదిగో ఇప్పుడు నేను ఇలాగున్నాను, మరి కొంతకాలం తర్వాత ఆయన నా స్థితిని మారుస్తాడు. ఇదిగో ఇప్పుడు నేను శ్రమలో ఉన్నాను, శోధింపబడిన మీదట నేను శుద్ధ సువర్ణమై ఆయన ఎదుట నిలుతును. అక్కడే ఏబులోనే ఉంది ఆ మాట. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. దేవునికి మహిమ.